బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. పార్టీ జంపులు ప్రారంభమైపోయాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి ఊహించని గట్టి షాక్ అయితే తగిలింది. బిగ్ షాక్ పవన్ కళ్యాణ్ కనే చెప్పాలి. ఇది జనసేనకు పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన చేరిపోయారు. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత ఎడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. రామ్ సుధీర్తో పాటుగా జనసేన స్థానిక నాయకులు ఎడ్లపల్లి లోకేష్, పోలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్ ప్రసాదులు సైతం వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. ఈ సందర్భంగా వారికి పార్టీకి సంబంధించిన కండువాలు కప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించారు. యువత అంతా గట్టిగా పనిచేస్తే మంచి ఉన్నత స్థానంలో నిలబెట్టే బాధ్యత నాది అని కూడా జగన్ ఈ సందర్భంగా వాళ్ళకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మంత్రి జోగి రమేష్ గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో అద్భుతంగా ముందుకెళ్తామని వీళ్ళంతా కూడా చెప్పుకొచ్చారు. పార్టీ అంటే ఒక పద్ధతి, ప్రణాళిక ఉంటుంది. ఎలాంటి విలువలు లేని వ్యక్తి పవన్. ఆ పవన్తో నడుస్తే మా భవిష్యత్తు కూడా రేపొద్దున ప్రశ్నార్థకం అవుతుందని ముందస్తుగా గ్రహించే వైసీపీలోకి వచ్చేసామని, జగన్ గారి పరిపాలన సంక్షేమం ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుందని, ప్రజానికం జగన్ను మళ్ళీ కోరుకుంటుందని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర పార్టీకి ఓట్లు వెళ్ళకూడదు అనే భావనతోనే జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలోకి వచ్చామంటున్నారు. ఏదేమైనప్పటికీ మా వంతు సహాయం, మా వంతు కష్టం, మా వంతు కృషి చేస్తామని, పదవులు ఇచ్చేది ఖచ్చితంగా జగన్ గారు గుర్తిస్తారు, మంచి పదవులే ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆశతో మేము చెబుతున్నామంటూ కూడా ఇక్కడ సుధీర్తో పాటుగా జనసేనకు సంబంధించిన మాజీ నాయకులు వీళ్ళంతా కూడా వైసీపీ కండుగా కప్పుకున్న అనంతరం మాట్లాడడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది పవన్కు ఊహించని షాకే. ఇలాంటి వ్యక్తులే కాదు, రేపు రాబోయే రోజుల్లో జనసేన క్యాడర్ మొత్తం కూడా వైసీపీ వరకు జాయిన్ అయిపోయే ఛాన్స్ కూడా క్లియర్గా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, బీజేపీకి ఇన్ని రోజులు కొమ్ము కాసిన నేతలు కావచ్చు, వీళ్ళంతా కూడా అధికార పార్టీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పార్టీ కండువా మోసేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళంతా కూడా అడుగులు వేయడానికే సంసిద్ధంగా ముందుకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.